ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశ సందేశంలో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, హవ్వతో సాతానుగాడు సర్పము ద్వారా తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి ఈ విధముగా చెప్పుటను మనం చూడగలం. మీరు వాటిని తినుట ద్వారా చావనే చావరు అనేటటువంటి చెప్పినటువంటి మాటను గురించి ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అదే విషయాలను ఈ సమయంలో కూడా మనం తెలుసుకుంటూ మరికొంత లోతైనటువంటి విషయాలలోనికి మనం వెళ్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తినకూడదని చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ తింటే చచ్చెదరని చెప్పగా సాతానుగాడు సర్పము ద్వారా హవ్వను మీరు తింటే చావనే చావరు అని చెప్పినటువంటి మాటకు సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి అనుభవ సంబంధమైన ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు ఏమని చెప్పాడు ఆదాము హవ్వలతో అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో తోట మధ్యన ఉన్నటువంటి చెట్ల ఫలములను మీరు తినవద్దు అని ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, దేవుడు తినవద్దన్నటువంటి వృక్ష ఫలాలను మరి సాతానుగాడు ఏం చేశాడంటే సర్పము ద్వారా అవ్వతో మాట్లాడుతూ వాడు ఏం చెప్పాడంటే, ఇగో మీరు ఆ ఒక చెట్ల ఫలములను తినుట ద్వారా మరి మీరు చావనే చావరు. దేవుడు అన్నాడు మీరు తింటే చచ్చెదరని ఆయన చెప్తూ ఉంటుండగా సాతానుగాడు సర్పము ద్వారా హవ్వను ఎలా మోసపరిచాడంటే, ఇగో మీరు తింటే చావనే చావరని మరి సాతానుగాడు సర్పము ద్వారా అవ్వతో మాట్లాడుటను. ఈ విషయాలను గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవునికి విరోధమైన దేనిని మరి మీరు చేసినా చావనే చావరు అనేటటువంటి బోధ సాతానుగాడి బోధగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవునికి విరోధమైనవి ఏవి చేసినా మీరు చావనే చావరు అనేటటువంటి ఈ బోధ సాతానుగాడికి సంబంధించిన బోధగా మనం తప్పక తెలుసుకోవాలి. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన దేనిని చేసినా అది పాపమగును. దేవుని యొక్క కోపము మరి వారి మీదకి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే సాతానుగాడు ఏం చేయాలి? ఒకవేళ దేవునికి విరోధమైన ఏవైనా మీరు చేస్తే ఇగో దేవుని కోపం మీ మీదకు వస్తుందని సాతానుగాడు చెప్పాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవునికి విరోధముగా ఆలోచన కలిగి ఉండుట ద్వారా సాతానుగాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి వాడి యొక్క ప్రధానత్వమును వాడు ఏం చేశాడు? కోల్పోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరి ఆ ఒక ప్రధానత్వమును నుండి వాడు ఏంటంటండి త్రోయబడ్డాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా ఆలోచన చేసి మరి త్రోయబడగా సాతానుగాడు తన స్థితి ఎవరికి రాకూడదని హెచ్చరిక బోధ మరి ఆ ఒక బుద్ధి కలిగే బోధ చేయాలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తినవద్దని ఆ ఒక చెప్పినటువంటి వృక్ష పండ్లను మీరు తింటే చావనే చావరు అనేటటువంటి బోధ వాడు చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సాతానుగాడు దేవునికి విరోధముగా ఆలోచనను చేయుటను బట్టి వాడుకున్నటువంటి ఆ ప్రధాన ఆ ఒక స్థితి నుండి ప్రధాన స్థానము నుండి ప్రధానత్వము నుండి వాడు ఏంటంటే త్రోసివేయబడ్డాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 17 వరకు వ్రాయబడినటువంటి వాక్యవచనాల్లో మరి బబులోను రాజుకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉండినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి సాతానుగాడికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సాతానుగాడు ఏ విధముగా మరి వాడు త్రోసివేయబడ్డాడో, ఏ స్థితిని బట్టి ఏ ఆలోచనను బట్టి వాడు త్రోసివేయబడ్డాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలు కూడా అక్కడ మనకి మరి ప్రస్తావించబడ్డం మనకు కనబడుతుంటుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. గనుకనే అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది, మరి మహోన్నతునితో నీవు సమానునిగా నిన్ను నీవు చేసుకొందు ననుకొంటివి అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరు మహోన్నతునితో సమానునిగా చేసుకుందామని అనుకున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. మరి వాడు ఆ రకంగా దేవునితో సమానునిగా
మరి ఉందామనుకునేటటువంటి ఆలోచనే ఏమండి వాడు పడద్రోయబడ్డానికి, త్రోసివేయబడ్డానికి, వాడుకున్న ప్రధానత్వము ఏమండి కోల్పోవడానికి కారణమని వాడికి తెలిసినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాడు ఏమండి మరి అవ్వ విషయానికి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే మరి దేవునికి విరోధమైనటువంటి పనిని చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా అవ్వను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇగో మీరు ఫలానా ఆ తోట మధ్యన ఉన్నటువంటి వృక్ష ఫలాలను తినుట ద్వారా మీరు చావనే చావరు అనేటటువంటి బోధను ఆదిలో ఏమండి సర్పము ద్వారా సాతానుగాడు ఏమండి అవ్వకు చేయుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులార విషయాలు గమనించండి. అంటే ఆల్రెడీ దేవునికి ఆ విరోధముగా ఆలోచన కలిగి ఉన్న వాడి పరిస్థితే పడద్రోయబడితే మరి వాడు ఏం చేయాలంటే ఏమండి మరి ఇగో నేను దేవునికి విరోధంగా ఆలోచన కలిగి ఉండుట ద్వారా ఇగో నేను పడద్రోయబడ్డాను, నాకున్న ప్రధానత్వాన్ని నేను కోల్పోయాను అని మిగతా వారిని ఏం చేయాలంటే మరి దేవుని విషయమై దేవుడు ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడో తెలియజేయవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలా కాకుండా ఏం చేస్తున్నాడంటే అవ్వతో ఏమని మాట్లాడుతున్నాడంటే సర్పము ద్వారా, ఇగో మీరు తోట మధ్యనున్న వృక్ష ఫలాలు మరి దేవుడైతే తినవద్దన్నాడు, కానీ మీరు తినుట ద్వారా చావనే చావరని నేను మీకు చెప్తున్నానని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దాని ద్వారా కలిగేటటువంటి మరి రకరకాల లాభాలను చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేయటను కూడా మనం చూస్తుంటాం. ఈ విధంగా అవ్వను ఏం చేశాడంటే వాడి యొక్క మాయమాటల ద్వారా మోసపరిచిన వానిగా ఆదిలో ఏమండి సాతానుగాడిని మనం చూస్తూ ఉంటాం. ఏమండి వాడు ఆ మాయమాటల ద్వారా మోసపరచడానికి ఏమండి మరి ఆ ఒక సాధారణంగా సర్పాన్ని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు దేవునికి బద్ధ విరోధిగా ఉన్నాడనే విషయాలు ఏమండి మనకి ఈ సందర్భ విషయాలన్నీ మనకి తెలియపరుస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆదిలోనే వాడు దేవునికి విరోధంగా పనిచేయడం మరి ప్రారంభించినట్లు మనం చూస్తున్నాం. దేవుని ప్రజలను ఏదో రూపంలో దేవుని యొక్క ఏమండి నిత్య ఆశీర్వాదాల నుండి, వాగ్దాన ఆశీర్వాదాల నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి, సహవాసము నుండి, దేవుని యొక్క మహిమ నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి దూరముగా ఏమండి మరి తీసుకొని వెళ్ళడమే, దూరము చేయడమే వాడు తన యొక్క పనిగా పెట్టుకున్నటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ యొక్క మరి అంశ సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చావనే చావరు అనేటటువంటి సాతానుగాడి యొక్క బోధకు సంబంధించినటువంటి మిగిలిన విషయాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన యొక్క అంశ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడి బోధ, వాని యొక్క సంబంధుల బోధ ఎలా ఉంటుందో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? వడ్డీ వ్యాపారమా, అది పాపము కాదు, అది వృత్తి, అది పోషణ మరి అని వాడు బోధిస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి మరి వ్యభిచార వృత్త, అది పాపము కాదు, అది వృత్తి అని ఏమండి మరి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాంటి రీతిలో వారిని సమర్థిస్తూ ఇది పాపం కాదని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎవరు అంటే సాతానుగాడు, వానికి సంబంధించిన వారు కూడా దాని విషయంలో అలాగే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడమే కాదు, వారు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? సాతాను సంబంధులు. ఏమండి ఈ యొక్క వ్యభిచారపు వృత్తిలో కొంతమంది పతనం అయిపోతూ ఉంటే ఆ పతనం అయిపోయే వారికి ఎవరైనా అమ్మా ఇది పాపము, ఇలాంటి పనులు చేయకూడదు, కష్టపడి బ్రతకాలి, తద్వారా పోషించబడాలి, అంతేగాని ఇలాగా శరీరాన్ని అమ్ముకుంటూ, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఇలాంటి పాపపు కార్యాలు చేయకూడదు అని ఎవరైనా చెప్తే వారికి ఏం చెప్తారంటే మరి వారిని బలపరుస్తూ ఏమండి ఇతరులతో ఏమంటూ ఉంటారంటే వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని. ఏమండి వ్యభిచార వృత్తిలో ఏమండి జీవితాలను ఏమండి నాశనము చేసుకుంటున్న వారికి ఏమండి ప్రోత్సాహకరంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా వీరు ఎవరికి సంబంధించిన వారంటే సాతానుకు సంబంధించిన వారు. సాతాను బోధను చేసేవారిని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యభిచార వృత్తి పాపము కానే కాదు అని
కొందరి యొక్క అభిప్రాయంగా మారడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అదే ఆ ఒక వ్యభిచారపు పాపపు రొంపులో ఎన్నో జీవితాలను మరి ఆ కాలానికి ముందే ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల అనారోగ్యాల నడుమ వారి జీవితాలు ముగించబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వారు పతనం అయిపోయి మరణాన్ని శరీర జబ్బుల రూపంలో తెచ్చుకోవడమే కాకుండా ఎన్నో జీవితాలను మరణానికి దగ్గరగా చేసి మరణించేటటువంటి వారిగా కొంతమంది ఈ వ్యభిచారపు వృత్తిలో వెళ్తున్న వారిని బట్టి ఎంతోమంది మరి మరణపు బారిన పడడం, అనారోగ్యాల ఆ బారిన పడి దీర్ఘకాల అనారోగ్యాల పరిస్థితుల నడుమ ఎన్నో జీవితాలు మరి చనిపోవడం, నాశనం అయిపోవడం మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వ్యభిచారుల గురించి ఏమని చెప్తూ ఉందంటే, వారు అగ్నిగంధకములతో మండు గుండములో వారు మరి పాలు పొందుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 21:8 మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క రాజ్యమునకు వారు వారసులు కానేరని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-10 మనం చూస్తుంటాం. అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా 5:20 21 మార్కు సువార్త 7:20-23 మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. వ్యభిచారపు ఆ ఒక మరి పాపము ప్రియా దేవుని బిడ్డలారా, లేక వ్యభిచారము చేసేటటువంటి ఆ ఒక పని అది పాపము ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వృత్తిగా భావించుకొని ఆ పాపములో ముందుకి వెళ్తూ ఉన్నారు. అయితే వ్యభిచారుల యొక్క స్థానం పరలోక రాజ్యములో కాదు కానీ, వారు దేవుని రాజ్యములో ప్రవేశించే అవకాశం లేదు కానీ, వారు మండుచున్న అగ్నిగంధకములతో కూడేటటువంటి నిత్య నరకాగ్ని గుండములో వారు తరతరాలు యుగయుగాలు శిక్షించబడతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి మోసం చేయడమా అది కూడా పాపము కాదు, అది ద్రోహము కాదు. మోసము చేసిన మరి మీకు ఏమీ కాదులే అనేటటువంటి బోధ సాతానుగాడి యొక్క బోధ. ఈ బోధే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చావరనేదే సాతానుగాడి యొక్క బోధ. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20:10 అక్కడ ఈ యొక్క మోసం చేసే వాళ్ళ యొక్క స్థితి, వారి స్థానం ఎక్కడుంటుందో అక్కడ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియులారా, అబద్ధాలు అవసరానికి ఆడితే పాపము కాదు. అబద్ధం ఆడినంత మాత్రాన చనిపోతామా? ఏమీ కాదులే దేవునికి అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవునికి కూడా తెలుసు అనేటటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. మరి అబద్ధం ఆడినంత మాత్రాన చనిపోతామా? ఏమీ కాదులే దేవునికి అన్నీ తెలుసు అనేటటువంటి రీతిలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటారు. నేను ఎందుకు అబద్ధం ఆడాను, నా అవసరత నిమిత్తమే కదా, దేవుడు ఈ మాత్రం అర్థం చేసుకోడా అనేటటువంటి రీతిలో కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడుతూ కూడా అబద్ధాలను సమర్థించుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది కూడా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క బోధయే. అవసరానికి అబద్ధం ఆడడంలో తప్పు లేదని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొంతమందిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా ప్రోత్సహించిన వారిలో క్రీస్తుని కలిగిన క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవ సేవకులు కూడా ఉన్నారు, క్రైస్తవ నాయకులు కూడా కొంతమంది లేకపోలేదు, వారు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధికులు పరలోకములో ఉండాలి, అది పాపము కానప్పుడు. ప్రియులారా, విషయం గమనించండి. అంటే అబద్ధం అనేది ఆడుతూ ఉన్నప్పుడు, ఆ అబద్ధం అనేది పాపం కాలేనప్పుడు వారు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు అబద్ధికులందరూ కూడా ఎక్కడ ఉంటారని ప్రకటన గ్రంథం 21:8 తెలియజేస్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు నిత్య నరకాగ్ని గుండములో పడవేయబడతారు. మరి నిత్య నరకాగ్ని గుండములో వారు శిక్షించబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే మరి అబద్ధం అనేది పాపం కాలేనప్పుడు వారు పరలోకంలో ఉండాలి, కానీ మరి అబద్ధం అనేది అది పాపం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది కనుక దానికి తరతరాలు యుగాలు శిక్షణ దేవుడు ఎక్కడ నిర్ణయించాడంటే ఈ అబద్ధికులందరికీ కూడా నిత్య నరకాగ్ని గుండములని ప్రకటన 21:8 మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది మరి ఇంట్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి దొంగలుగా ఉంటూ ఉంటారు. అంటే వీరిని ఏమన్నారంటే ఇంటి దొంగలు అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, సాంప్రదాయ ముసుగులో గౌరవప్రదమైనటువంటి స్థితి కలిగిన ముసుగులో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లోనే దొంగతనాలు చేయడం
మరి చేస్తూ ఉంటారు ప్రియులారా. అంటే ఇంట్లో దొంగలుగా కొంతమంది ఉంటూ ఉంటారు, మరికొందరు ఉద్యోగాల్లో దొంగలుగా ఉంటూ ఉంటారు. ఏమండి, మరి ఇంకొంతమంది క్రైస్తవ సంఘాలలో దొంగలుగా ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆకలి తీర్చుకోవడానికి దొంగతనమును చేయుట పాపముగా కొంతమంది ఏం చేస్తారంటే తలంచరు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, దానిని సమర్థించుకుంటూ ఉంటూ ఉంటారు. ఇది కూడా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క బోధ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. మరి మీరు దొంగతనం చేయడం ద్వారా అది పాపం ఏమీ కాదు. అదే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చావనే చావరు అనేటటువంటి బోధ యొక్క అర్థము ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10లో మరి దొంగల పరిస్థితి దొంగలు దోచుకున్న వారి యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంటుందో అక్కడ మనకి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్రమ సంబంధాలు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అది ఒక అనుభవం. ఏంటంటే అది ఒక అనుభవం. పెళ్లి కాని వాడు పెళ్ళైనటువంటి ఆమెతో అక్రమ సంబంధం చేయడం ప్రియా దేవుని బిడ్డలారా, లేకపోతే అక్రమ సంబంధాన్ని కలిగి ఉండుట పాపము కాదు, అది ఒక అనుభవం అని కొంతమంది మాట్లాడుకునేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే వివాహము కానివాడు వివాహమైన వారితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే ఇది జారకార్యము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9లో మనం చూస్తుంటాం. మత్తయి 7వ అధ్యాయం 23లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అక్రమ సంబంధం కలిగిన వారికంట దేవుని దగ్గరే కానీ దేవుని యొక్క రాజ్యంలో కానీ చోటు లేనే లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. గనుకనే ప్రియులారా, మత్తయి సువార్త 7:23లో మనం చూస్తున్నప్పుడు అక్రమము చేయవారలారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండని మరి అక్కడ యేసు ప్రభు వారి శిష్యులకు జరగబోయేటటువంటి విషయాలు అంటే అక్రమార్కులు ఎదుర్కొనేటటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు శిష్యులకు ముందుగా తెలియపరిచినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అక్రమంగా జీవించడం, అక్రమంగా నడుచుకోవడం, వివాహము కానివాడు వివాహమైన వారితో అక్రమ సంబంధాలు కలిగి ఉండడం అదొక అనుభవం. ఎందుకంటే వివాహము జరిగిన తర్వాత తాను వివాహం చేసుకున్న వ్యక్తితో ఏ విధముగా తను మెసులుకోవాలో ముందుగా తెలుసుకోవడానికి ఒక అనుభవం అని కొంతమంది ఏం చేస్తుంటారంటే అక్రమ సంబంధానికి అదొక అనుభవం అని పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది పాపము కాదనే బోధ చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చావనే చావరు అనేటటువంటి సాతానుగాడి యొక్క బోధ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గంజాయి తీసుకోవడం పాపం కాదు, అది జ్ఞానాన్ని తెలివిని అధికం చేసేది. గనుక గంజాయి తీసుకున్నట ద్వారా మీరు చావనే చావరు అనేటటువంటి బోధ సాతానుగాడి యొక్క బోధ అయి ఉన్నది. డ్రగ్స్ తీసుకోవడం పాపం కాదు, అది వయసుని కనబడకుండా చేస్తుంది. అంటే ఈ విధంగా అనేకులకు డ్రగ్స్ అలవాటు చేసి ప్రియా దేవుని బిడ్డలారా మత్తులో ఎన్నెన్నో జీవితాలను సర్వనాశనం కొంతమంది చేస్తూ అనేకుల సంపాదనను దోచుకునేటటువంటి అడ్డగాడిదలు లాంటి వారిని మనం చూస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఊరి మీద అడ్డగాడిదల్లా తిరుగుతూ ఉంటారు. వారికి చదువు అనేది అవ్వదు ప్రియులారా. ఇలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని ముఠాలుగా తయారయ్యి కొంత రూపాయి 2 ఉన్న వాళ్ళకి, లేకపోతే కొద్దిగా ధనం ఉండేటటువంటి కొద్దిగా ఒక మంచి ఆర్థికమైన మంచి స్థితి ఉన్నటువంటి వాళ్ళని వారు టార్గెట్ చేస్తూ మంచిగా పరిచయాలు స్నేహాలు చేస్తూ వారి జీవితాలను ఏం చేస్తుంటారంటే వారి దగ్గర నుండి డబ్బు రాబట్టడానికి వారిని డ్రగ్స్కి ఈ గంజాయిలకి బానిస చేస్తూ ఉంటారు. ఎవరు అంటే చదువు సంధ్య లేని కొంతమంది ఇలాంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది ద్వారా డబ్బును రాబట్టుకోవడానికి వారు ఏం చేస్తారంటే కొన్ని జీవితాలను ఈ మత్తు పదార్థాలకు వారే అలవాటు చేస్తూ ఉంటారు. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రం ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా చదువు సంధ్య లేని వాడు చదువుకున్నటువంటి విద్య గల వారికి డ్రగ్స్ గొప్పతనం, గంజాయి గొప్పతనం చెప్పితే ప్రియా దేవుని బిడ్డలారా చదువుకున్నటువంటి విద్య గలవారిలో కొందరు ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా డ్రగ్స్కు బానిసై, గంజాయికు బానిసై ప్రియా దేవుని బిడ్డలారా
మరి 100% ఏమండి మరి ఆ మార్కులు ప్రియా దేవుని బిడ్డలారా బాగా అలవాటు చేసుకొని తెచ్చుకుంటూ ఉన్నారు. దేనిలో అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి గంజాయిలో ఏమండి డ్రగ్స్లో వాటిని ఏమండి బాగా వాడుటలో ఏమండి అధికమైనటువంటి మార్కులు కొంతమంది తెచ్చుకుంటూ ఉన్నారు. నిజానికి తల్లిదండ్రులైన వారు పిల్లలు మరి చదువులో వారు మంచి ప్రయోజకులు అవ్వాలని, ఏమండి చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలని, ఏమండి చదువులో మంచి విజయాలతో పై ఉన్నత చదువులకు వెళ్ళాలని తల్లిదండ్రులు వారి యొక్క కష్టాన్ని ఏమండి వారి యొక్క చెమటను రక్తముగా వారిచ్చేసి ప్రియా దేవుని బిడ్డలారా బిడ్డల పట్ల ఎన్నో ఆశయాలు కలిగి వారిని చదివిస్తూ ఉంటే వీరేం చేస్తున్నారంటే ఏమండి మరి ఆ చదువు ద్వారా మార్కులు సంపాదించుకోవలసింది పోయి ఏమండి ఈ యొక్క గంజాయి బ్యాచీలతో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి బ్యాచీలతో స్నేహాలు పరిచయాలు పెంచుకొని వారి యొక్క ఏమండి ఆ ఒక మత్తు పదార్థాలు వారు తెలియజేసేటటువంటి మత్తు పదార్థాల మీద గొప్పతనాన్ని తెలుసుకొని వాటికి బానిసలై ప్రియా దేవుని బిడ్డలారా వాటిలోని ఏమండి వారిని మించినటువంటి రీతిలో వీరు వాడకాన్ని ఎక్కువగా వాడి 100% మార్కులు తెచ్చుకుంటున్నారు. చదువులో కాదు ప్రియా దేవుని బిడ్డలారా మత్తు పదార్థాలు సేవించడంలో 100% ఏమండి మరి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఎంత వేదనకరమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వాడి కాలానికి ముందే వాడు త్వరగా చనిపోవటను కూడా మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా మత్తుకి గంజాయికి అలవాటు పడిన వారు ఏమండి మరి చాలామంది వారికి వారే హాని చేసుకుని చనిపోయిన వారు ఉన్నారు. లేకపోతే దానికి బానిసైన సందర్భాల్లో వారి యొక్క మాటలు వారి యొక్క కొన్ని ఉద్రేకపరమైనటువంటి ఏమండి మరి అనవసరమైనటువంటి కొన్ని తగాదాలు ఏమండి మరి కొంతమంది చేతులలో వారు మరణించేటటువంటి పరిస్థితులు బలవన్ మరణాలు పొందేటటువంటి పరిస్థితులు కూడా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి చదువులో 100% విజయాలు తెచ్చుకోవలసినటువంటి ఏమండి మరి ఆ ఒక విద్యలో ముందుకెళ్ళేటటువంటి వారు ఏమండి ఈ యొక్క డ్రగ్స్ లేకపోతే ఈ యొక్క గంజాయి బ్యాచీలతో స్నేహాలు పరిచయాలు కలిగి ఉండటం ద్వారా ఏమండి మరి వారి యొక్క అలవాట్లకు వీరు బానిసలయ్యేటటువంటి పరిస్థితి గలవారిగా చాలామంది యువతను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి చావనే చావరు అనేటటువంటి సాతానుగాడి యొక్క ఏమండి సంబంధికుల బోధ ప్రియా దేవుని బిడ్డలారా మరి చంపుతుందా లేక ఏమండి వచ్చే చావును ఆపుతుందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇవి రెండింటినీ కూడా సాతానుగాడి యొక్క బోధ కానీ వాని సంబంధుల బోధ కానీ ఆపలేకపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలంత వివరముగా మీకు తెలియజేయడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అలవాటు చేయడమే సాతానుగాడి యొక్క బోధ, ఏమండి అలవాటు చేయడమే సాతాను యొక్క సంబంధుల యొక్క బోధ. ప్రియా దేవుని బిడ్డలారా అలవాటు చేసినటువంటి తరువాత ఆపడం ఏమండి సాతానుగాడి తరం కాదు, ఏమండి వాని యొక్క సంబంధుల తరము కూడా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి చంపడమే సాతానుగాడి యొక్క పని, మరణాన్ని ఆపడం వాడి తరము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా కానీ వాడి బోధ వాని సంబంధికుల బోధ ఏమండి వాని యొక్క సంబంధికుల ద్వారా ఏమండి సాతానుగాడి బోధ ఎలా ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మీరు చావనే చావరు. ఏమండి మరి గంజాయి మీరు తీసుకుంటున్నారా, మీరు చావనే చావరు. డ్రగ్స్ తీసుకుంటున్నారా, చావనే చావరని ఏమండి వాటి ద్వారా ఏవేవో లాభాలు కలుగుతున్నట్లు ఏమండి ఆ ఒక ఏమండి మత్తులోనికి అనేక యువకులను ఏం చేస్తున్నారంటే ఏమండి దింపడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి సిగరెట్లు కాల్చుచున్నారా, పాన్పరాకులు నములుతున్నారా, మద్యం ఏమండి తాగుతున్నారా, ఏమండి మీరు చావనే చావరు అనేటటువంటి బోధ ఏమండి సాతానుగాడు వాని సంబంధులు చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి ఒకవేళ మరి వాళ్ళు ఏం చెప్తారంటే మేమెందుకు ఈ యొక్క మరి సిగరెట్లు కాల్చడం కానీ లేకపోతే ఈ యొక్క మరి మద్యం తాగడం కానీ లేక ఈ పానపరాకులు తింటూ ఉన్నామంటే అవి మాకు మంచే చేస్తున్నాయి, అవేమి మాకు హాని చేయట్లేదు అన్నట్టుగానే వారి బోధ ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి మేమెందుకు వాటిని వాడుతున్నామంటే వారు ఏం చెప్తారంటే పళ్ళు నొప్పులకు ఒళ్ళు నొప్పులకంట
తాగేవాడిని అడిగితే ఏమంటాడంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతాం కదండి, బాగా ఒళ్ళు నొప్పులు అయిపోద్ది, ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి తాగుతాడంటాడు వాడు. ఏమండి, పానపరాకులు సిగరెట్లు కాల్చేవాడు ఏమంటాడంటే, ఏమండి మరి నోటి ఆ నొప్పులు ఉంటాయంటండి, ఆ నోటి నొప్పులకి వీటిని వాడు వాడుతూ ఉంటాడంట, అవి బాగా పనిచేస్తాయంట. వాడు బోధ చూడండి ఎలా ఉందో. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఈ వ్యసనాలకు బానిసలైన వారు ఏమండి వాటిని మానరు సరికదా, ఏమండి మరి వారు వాటి గురించి మంచి బోధ చేసిన వారిగా ఎవరినో ఒక మంచి మార్గంలో నడిపించేసి ఏమండి ఎవరినో ఉద్ధరించినట్టుగా వారు ఏం చేస్తుంటారంటే వాటి గురించి మంచిగా చెప్పేటటువంటి పనులు చేస్తూ, ఇగో మీరు వీటిని తీసుకున్నట్టు ద్వారా మీరు చావనే చావరు అని ఏమండి సాతానుగాడి యొక్క బోధను వాని సంబంధులుగా ఉన్నటువంటి కొంతమంది ఏమండి ఈ విధంగా బోధ చేయటను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరొకడు అంటాడు, ఏమంటాడంటే, ఏమండి మరి ఒక గొప్ప ఔషధంలాగా ఏమండి అది పనిచేస్తుందని ఒకడంటాడు. ఏమండి మరి ఇదే మీరు చావనే చావరనేటటువంటి బోధ. ఏమండి మద్యము ఒక ఔషధం అంటండి, ఏమండి పాన్పరాకులు ఒక ఔషధం అంట, అదేవిధంగా ఏమండి మరి సిగరెట్లు కూడా ఒక ఔషధంలాగా శరీరానికి పనిచేస్తాయంట. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇదే సాతానుగాడి యొక్క బోధని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏమండి నోటి క్యాన్సర్ కానీ, ప్రియులారా పేగు క్యాన్సర్ కానీ, లేక ఏమండి ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు అది ఔషధంలాగా పనిచేస్తుందో లేకపోతే ఏ విధంగా పనిచేస్తుందో ఏమండి వాడికి తెలుస్తుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి అది ప్రాణం తీసేస్తుందో లేకపోతే ప్రాణాన్ని నిలబెడతాదో, ప్రాణానికి మంచి చేస్తుందో చెడు చేస్తుందో అప్పుడు వాడికి అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాస్టర్ మీద తిరగబడు, దేవుని కోపం నీ మీదకి రాదు, నీకేమీ కాదు. ఏమండి మందిరాన్ని ఏమండి విరగ్గొట్టించు, ఆ దేవుడు నిన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే అధికారం నీతో ఉంది, నీ వెంట ఉంది, నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏమీ కాదులే, ఏమండి అంతా మంచే జరుగుతుంది. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సాతానుగాడి యొక్క బోధ. మీరు చావనే చావరు అనేటటువంటి సర్పము ద్వారా సాతానుగాడి యొక్క బోధ ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి యేసు ప్రభుని తిట్టు, నీకేమీ కాదులే, యేసు ప్రభుని దూషించు, నీకేమీ కాదులే, యేసు ప్రభు కార్యాలకు వ్యతిరేకంగా నీవు పనిచేయి, నీకు ఏమీ కాదులే. ఇది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మీరు చావనే చావరు అని ప్రియా దేవుని బిడ్డలారా సర్పము ద్వారా సాతానుగాడి యొక్క బోధ అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సాతానుగాని యొక్క సంబంధికుల బోధ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, యేసు ప్రభు దేవుడైతే కదా మరి అనేటటువంటి తప్పుడు ఆలోచన ఇచ్చువానిగా ఏమండి సాతానుగాడు ఉండువాడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. యేసు ప్రభు దేవుడైతే కదా మనం ఏదైనా ఇలా చేస్తే మరి మనకి ఈ విధమైన నష్టం, ఈ విధమైన కష్టం కలుగుతుంది, ఆయన దేవుడు కాదు కదా అనేటటువంటి ఒక ముసుగులో సాతానుగాడు ఏం చేస్తాడు, కొంతమందిని ఉంచి ఇలాంటి మరి ఆయనకి వ్యతిరేకమైన ఆయన కార్యాలకు, ఆయన సేవకులకు, ఆయన పనులకు వ్యతిరేకంగా కొంతమందిని వాడు వాడుకుంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రియా దేవుని బిడ్డలారా పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్తుంది. ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, అయ్యండి నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలియక ఇకను ఉండదు కానీ మరి దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు కొరకు కనిపెట్టాలి అని ప్రియా దేవుని బిడ్డలారా ఇబ్రీయులకు రాసిన పత్రిక 10:26-27 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 కొందరి పాపములు ఏమండి న్యాయ తీర్పునకు ముందుగా ఏమండి నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అని ప్రియా దేవుని బిడ్డలారా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎవడను కూడా తప్పించుకోలేడనేటటువంటి అర్థము ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య వచనాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5:14 మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకనో పాపము చేయకమని ప్రభు చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి దేవుని యొక్క వాక్యం ఏమండి మరి ఇలాంటి వారందరి గురించి ఏం చెప్తుందంటే, ఏమండి పాపం వల్ల వచ్చే జీతము మరణము. నువ్వు ఏది పాపము కాదని ఏమండి
మరి నీవు ఆ ఒక పాపాన్నే చేస్తూ మరి దాని ద్వారా నీకు ఆ నష్టము వాటిల్లదు, ఏ రకమైనటువంటి మరణము వాటిల్లదు, అంతా బాగానే ఉంటుందని నువ్వు తలంచి అలా తలంచేటట్లు నేను చేసి సాతానుగాడు దేవునికి విరోధమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నాడో అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి పాపం వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, పాపం వల్ల ఎటువంటి శిక్షలు అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయో అది భూలోకములు అవ్వచ్చు, మరి దేవుడు నిర్ణయించినటువంటి నిత్య నరకాగ్ని గుండములో శాశ్వత శిక్ష కావచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అది తప్పక అనుభవించక తప్పదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక మరి సాతానుగాడు దేవునికి విరోధమైనటువంటి పనులను మరి చేయుట ద్వారా మీరు చావనే చావరు అనేటటువంటి ఆ బోధ ఎటువంటిదో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను చెప్పిన విషయాల ద్వారా నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, గనుక మీరు చావనే చావరు అనేటటువంటి బోధ ఎటువంటిదో ఇంత వివరముగా మీకు తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డారా ప్రధాన కారణం ఏంటంటే సాతానుగాడు వాడి యొక్క మైండ్ గేమ్ ఏ విధముగా వాడికి సంబంధించిన వారి ద్వారా వాడి యొక్క బోధలు వారి ద్వారా ఏ విధముగా వాడు చేస్తూ అనేకులను నాశనం వైపునకు నడిపిస్తూ ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని ఈ విషయాల ద్వారా ప్రభు సేవకునిగా మరి నేను చేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక చావనే చావరు అనేటటువంటి ఈ బోధ యొక్క అర్థాలు ఇన్ని విధాలుగా ఉన్నాయి. గనుక మరి ఏ యొక్క పరిస్థితుల్లో మీరు చిక్కుకొని మరి మీరు చిక్కుబడి ఉన్నారో ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ పనుల విషయాలలో సాతానుగాడి యొక్క బోధలో చిక్కుకొని ఒకవేళ మీరు నడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క బోధ ద్వారా అట్టి స్థితిలోంచి బయటకు వచ్చి దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మీయతను కలిగి సాతానుగాడి యొక్క బోధను కూడా గుర్తించి గ్రహించి ఇది సాతానుగాడు బోధ అన్నమాట, నేను ఆయన యొక్క మందిరానికి విరుద్ధంగా పని చేయించే ఈ పనిని తప్పుగా నేను తలంచకుండా చేసే ఈ యొక్క బోధ మరి ఈ ఆలోచనలు సాతానుగాడికి సంబంధించిన అన్నమాటని మరి గుర్తించి గ్రహించి దేవునికి ఇష్టమైన పనులు చేటుకు మనం సమర్పించుకుందాం. ప్రియులారా, ఈ యొక్క మరి విషయాల కొనసాగింపుగా వచ్చే వారం మరి అనేకమైన విషయాలు మరికొంత లోతుగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయినేసే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్న మా ఛానల్ ద్వారా ఈ కడవరి దినాల్లో వాక్యానుసారమైన బోధను సాతానుగాడి యొక్క బోధను ప్రభువా మరి వాడి బోధ ఎలా ఉంటుందో మా ఒక ఈ సందేశం ద్వారా మా ఛానల్ ద్వారా ప్రభువా మరి క్రైస్తవ లోకానికి ప్రభువా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా వాడి బోధ ఎంత ప్రమాదకరమైనదో ప్రభువా, వాడు మమ్మలను నాశనం వైపునకు నడిపించడానికి నిత్య నరకాగ్ని శిక్ష ఒక స్థితి వైపునకు నడిపించడానికి దేవా వాడు ఏ రకమైనటువంటి బోధ ద్వారా ప్రభా వాడు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడో ఈ విషయాలు మాకు తెలియపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా ప్రియులను దీవించి ప్రభా ఈ యొక్క మాటలు అనేకులకు మరి కనువిప్పును కలుగజేస్తూ ప్రభా నీకు ఇష్టమైన కార్యాల్లో ప్రభా వారు ముందుకు సాగునట్లు దేవా మరి నీకు విరోధమైనటువంటి పనులనే సాతానుగాడు ప్రభా మరి చేయించేటటువంటి ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటిని గుర్తించగలిగిన ప్రభా ఆ ఒక ఆధ్యాత్మిక వివేచన నీ ప్రజలైన వారికి దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వులకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.